మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం. 1 Corinthians chapter 15:31 verse. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15:31. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 31వ వచనం. మనమందరము కలిసి చదువుకుంటాం. బిగ్గరగా మీ యొక్క భాగమును చదవండి, నాతో పాటుగా చదవండి. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మను గూర్చిన నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మరొకసారి చదువుదామా? సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మను గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన స్తోత్రాలు ప్రభా. నన్ను కూడా అనాది సంకల్పమున మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరచబడుట వలన ప్రభా తండ్రి నన్ను కూడా రక్షించుకున్నారు. దేవా, పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలిచినారు. ఆయన క్రీస్తు యేసు ప్రభు ద్వారా మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను ప్రభా వెలుగులోనికి తీసుకొని వచ్చినారు. ఆ కారణం చేత నీ రక్షణను పొందుకొని నీ పరిశుద్ధమైన పిలుపులో పాలువాడినై నాయన నీ కొరకు ప్రకాశించేటటువంటి వాడిగా ప్రభా నన్ను ఉంచినందుకు స్తోత్రాలు. దేవా, బల్లెలోకి వెళుతూ ఉండగా గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ప్రభా, మరి ముఖ్యంగా నా జీవితంలో నేను చేసిన ప్రతి తప్పిదము నోటితో, చూపుతో, ఆలోచనలతో ప్రభా, కాళ్ళు చేతులతో నా ప్రతి నాయన నడినెత్తి నుంచి అరకాళ్ళ వరకు ప్రభా తండ్రి నన్ను కడిగి పవిత్రపరిచి నీ వాక్యము చేత, నీ రక్తము చేత, నీ ఆత్మ చేత పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ మహిమ కొరకు వాడుకొని సహాయం చేయమని నాయన వింటూ ఉండనగా నీ బిడ్డలతో ప్రభా మీరు మాట్లాడండి. నాయన ప్రభా, ఒక నూతనమైన వరవడితో, ఒక నూతనమైన కోణములో ప్రభా మమ్మల్ని నీ వాక్యం ద్వారా సంధించి సహాయం చేసి కృపను అనుగ్రహించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు తన పత్రికను రాస్తూ ఒక చక్కటి మాట మనం చదివినాం. ఆ మాట చదువుతున్నప్పుడు మీరు ఎంతవరకు ఆలోచన చేయసాగారో నాకు తెలియదు, కానీ నేను దాని విషయమే ధ్యానించినప్పుడు, దాని విషయంలో ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒక నూతనమైన తలంపులు లేక నూతనమైన విషయాలు ద్వారా మనందరితో ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మనమందరము కూడా ఆయన బలలో చేయవేయటానికి పరిశుద్ధాత్మ దేవుడే వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. చెప్పండి ఆమెన్. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆమెన్ అంటే అర్థం ఏంటి? అలాగా అవును గాక. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవా ఈరోజు మీరు మాతో మాట్లాడండి అని మనల్ని నిశ్చయపరచుకోవడం అని దాని అర్థం. ఇక్కడ రాసినటువంటి ప్రాముఖ్యమైన మాట, అపోస్తలుడైన పౌలు, నా వైపు చూస్తూ వాక్యం వినండి. దయచేసి మీ యొక్క తలంపుల ఆలోచనలు వేరే వైపు కేంద్రీకరించొద్దు. నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఒక వ్యక్తి దినదినము చనిపోవడము సాధ్యమేనా? మీరు ఈ మాట గమనించాలి. రోజు రోజుకు చనిపోవడము అనడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ఒక వ్యక్తి రోజు రోజు చనిపోవాలి? చాలా అద్భుతమైన మాట కదా. ఒక వ్యక్తి రోజు రోజు దినదినము ఎలా చనిపోగలడు? ఏ విషయంలో చనిపోవాలో తెలుసా? ఒకటి మనం చనిపోతే, ఒకటి మనం జీవిస్తాం. మన బాహ్య పురుషుడు దినదినం ఏమవ్వాలి? కృషించిపోవాలి. కృషించిపోవడం అంటే శరీరం ఏమవ్వాలి? క్షీణించిపోవాలి. అలాగని దాని అర్థం ఏంటి? తిండి తిప్పలు మానేసి
ఉపవాసాలతో నలగొట్టుకోవడమా? దాని అర్థం అది కాదు ప్రియమైన వర్లారా. దినదినము చనిపోవడము, అట్లా చనిపోవడం అవుతుందా? నేను ఒకటి ఆలోచన చేసినప్పుడు, ఒక వ్యక్తి దినదినము ఎలా చనిపోగలడు ప్రభా? ఎలా చనిపోవడం అవుతుంది? నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒక వ్యక్తి తన మట్టుకు తాను ఎప్పుడు దినదినము చనిపోగలడా? మనిషికి మరణం, మనిషికి చావు, మనిషి అనేటువంటి వాడు ఇప్పుడు ఎన్నిసార్లు చనిపోతాడు? ఒక్కసారి చనిపోతాడు కదా. మరి ఒక్కసారి చనిపోయినటువంటి మానవుడు ఎందుకు అపోస్తలుడైన పౌలు తన గురించి, తన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం గురించి నేను దినదినము చనిపోతున్నానని చెప్తున్నాడు? అంటే దాని అర్థం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మీరు నన్ను పోలి నడుచుకోమని అంటున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తనను పోలి నడుచుకోవాలంటే మనం ఏమవ్వాలా? దినదినము చెప్పడం ఇది చాలా ఈజీ. ఇక్కడ కూర్చున్న వారందరితో దేవుడు మాట్లాడతాడు ఈరోజు. నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. నువ్వు దినదినము చనిపోయేటువంటి అనుభవంలోనికి వస్తే తప్ప దినదినము నువ్వు ప్రభు కొరకు బ్రతకలేవు. దినదినము ఎవరు చనిపోగలరు అని అంటే కేవలం ఆత్మీయుడే చనిపోగలడు. శరీర సంబంధమైన మనిషి ఒక్కసారి చనిపోతాడు, కానీ దినదినము నరకములో, చెప్పండి, దినదినము నరకములో చనిపోతూనే ఉంటాడు. ఇక్కడ ఒక ఆత్మీయుడు దినదినము చనిపోతే ఒక్కసారి ప్రభుతో నిత్యము దినదినము బ్రతుకుతాం. తీర్మానం నీదే. ఈరోజు నువ్వు ఇక్కడ దినదినము చనిపోవాలి. ఎలాగ చనిపోవాలి? నీ మూడు విషయాలు చెప్తాను, ఒక శ్రేష్టమైన విషయాలు. ఒక వ్యక్తి చనిపోవాలి అంటే మూడిటికే సాధ్యం. అది మూడిటి ద్వారా ఒక ఆత్మీయుడు చనిపోవడానికి సాధ్యమవుతుంది. అలా చనిపోవడానికి మనల్ని మనము అప్పగించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఖచ్చితంగా ఇది మనందరిలో ఏమవ్వాలి? కార్యరూపము, కార్యసిద్ధి కలుగు చేయాలి. మొదటి మాట మీకు చూపిస్తాను, ఒక్కొక్క మాట. దాన్ని బట్టి దినదినం ఒక వ్యక్తి ఎలా చనిపోతాడో దేవుడు మనకి బోధిస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం, ఒక్క నిమిషం ఆగండ్రా తల్లి. యెషయా గ్రంథము 48. నీకు నుంచి నేను అధ్యాయం చెప్తాను, వచనం చెప్పను, అప్పుడు మీరే ఆగుతారు. 48వ అధ్యాయము చదువుతారా? 48వ అధ్యాయము 10వ వచనం చదివి పెట్టండి. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని. ద ఫోర్ మోస్ట్, ఒక వ్యక్తి దినదినము చనిపోవాలంటే వాడి జీవితంలో ఇబ్బంది కొలిమి రావాలి. తమ్ముడా వింటున్నారా? అందరూ వింటున్నారా? అందరూ వినాలి. ఒక వ్యక్తి, ఒక ఆత్మీయుడు చనిపోవాలి, దినదినము చనిపోవాలి ప్రభు కొరకు. శరీర విషయంలో ఖచ్చితంగా దినదినము చనిపోవాలి, రోజు చనిపోవాలి. అరే, ఈ చావు, ఈ మరణము నా మీద ఎప్పుడు ఏలుతూ ఉండాలి. ఏదో తెలుసా? ఇది దేవుడు చేసేటటువంటి పని. ఏంటంటే, నేను ఇబ్బంది కొలిమిలో పెట్టి నిన్ను, అరే ఎందుకు పరీక్షించాలి ప్రభా? ఎందుకు నాకు ఇబ్బంది కలుగు చేయాలి? నువ్వు ఎందుకు ఇబ్బంది కలుగు చేయాలంటే, అపోస్తలుడైన పౌలుకి తన జీవితంలో ఎప్పుడు ఇబ్బందులే, రోజు ఇబ్బందే. మీరు అనుకోవచ్చు, ఒక ఇబ్బంది వస్తే మనం ఏమనుకుంటాం తెలుసా? ఏం దేవుడిని నమ్మినాం, అసలు ఎందుకు ఈ దేవుడిని నమ్మినాం అనిపిస్తుంది కొన్నిసార్లు. విసికి వేసారిపోయి, దేవా, ఈ దేవుడికి, ఈ మందిరానికి, ఈ సేవకి, ఈ సంఘానికి, ఈ సేవకుడికి ఒక పెద్ద నమస్కారం. నేను ఈ దేవుడిని తాళలేను. నేను యేసు ప్రభు నమ్మకమునిపే నాకు ఎటువంటి చిన్న ఇబ్బందులు ఉండే, కానీ ఇంత కఠినమైన ఇబ్బందులు నా దగ్గరికి రాలేదు. ప్రేమిన వర్లారా, దేవుడు ఆత్మీయులని దినదినము నలపడానికి, దినదినము నలగొట్టడానికి
దేవుడు ఎందుకు ఇష్టపడతాడో తెలుసా? దేవుడు నీవు దినదినము చనిపోవటంలో ఆయనకి నీ నుంచి ఒక 3 శ్రేష్టమైన విషయాలు దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు మనల్ని ఇబ్బంది అనేటువంటి కొలిములో పెట్టి పుటమ వేసి మనల్ని ఏం చేస్తున్నాడు? ఎందుకు పరీక్షించాలా? పుట్టమలో ఏం వేస్తారు చెప్పండి? అరే పుట్టమలో ఏం చేస్తారండి? అరే చెప్పరు తల్లి, నీకు బాగా తెలుసు, బంగారాన్ని వెండిని వేస్తారు. ఎందుకు? అరే ఎందుకు వేస్తారు? దానిలో ఉన్న ప్రతి మొస్టుని, మలినాన్ని, కల్మషాన్ని అన్నిటినీ కూడా తీయడానికి. అందుకే దేవుడు కూడా, మనమందరము కూడా ఎటువంటి వారము? దేవునికి విలువైన వారము. బంగారమే కాదు మనం, బంగారమా కాదు మనం. జెసికా చెల్లిని అడుగుదాం. దేవుడు అనిల్ని, జెసికాని ప్రేమించి ఒక చక్కటి 2 బిడ్డలను ఇచ్చాడు. ఆషేర్ని, వివేక్ జోయల్ని ఇచ్చాడా? చెల్లి ఎప్పుడైనా వారిద్దరు పిల్లల్ని పిలిచినప్పుడు ఎలా పిలుస్తుంది తెలుసా? ఎలా పిలుస్తుందంటే, ఒరే నా బంగారం అంటది. ఎందుకు అనవా? ఇప్పుడు నువ్వు ఏం తమ్ముడు అనవా? బంగారమా కాదా వాడు? బంగారం రా నాయన. డౌట్ మళ్ళీ నువ్వు, బంగారం దేవుడిచ్చిన పిల్లలు బంగారం. ఏమన్నా అయ్యో మీకు బంగారం కాదా? ఒక్కడి నుంచి దేవుడు 2 తీసుకొచ్చాడు, ఆ 2 నుంచి ఇంక 4 తీసుకొస్తాడు. అవునా కాదా? మీరు గమనించండి, బంగారం అని దేవుడు ఏం చేస్తాడట? నువ్వు విలువైన వాడవా కాదా అనేది బంగారంగా ఉంటే కాదు, ఆయన ఎక్కడ వేస్తాడు? పుట్టములో వేస్తాడు. ప్రతిసారి కూడా ఆ బంగారానికి తన విలువను పెంచాలి. దేవుడు విలువను పెంచడానికి ఏం చేస్తాడు తెలుసా? చెప్పండి. శ్రమలు, ఇబ్బందులు, ఏంటంటే ఇంకా అసమాధానము, ఇంకేంటట? ఎటువంటిది? అప్పులు అనేటువంటి వాటిలో నిన్ను పెట్టి, నేను చెప్పిన మాటలు కాదు ప్రిమర్, ఎందుకు దేవుడు ఇబ్బందులు గురి చేస్తాడు, ఎందుకు మనిషికి అప్పులలో తీసుకువెళ్తాడు, ఎందుకు దేవుడు అసమాధానం గుంచుతాడంటే మొట్టమొదటి కారణము నువ్వు దినదినము అలా చనిపోవడం వల్ల దేవుడికి వచ్చే లాభం ఏంటో తెలుసా? రండి ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదేదో నాకే పనికి వచ్చినట్లాగా ఉంది, ఈసారి శ్రద్ధగా వినాలని అనుకుంటే అది మీకు క్షేమాభివృద్ధి. 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. మరియు వినండి, ఇబ్బంది కలిగిన వారందరినీ, చెల్లి నవ్వుతుంది, అప్పులు చేసిన వారందరినీ, అసమాధానం అంటే ఇంటిలో వివాదం, ఇంటిలో కలహం, ఇంటిలో మనస్పర్ధలు, వారందరినీ ఎవరి యొద్ద? మొదటి వచనం చాలు. ఎవరి దగ్గర? దావీదు దగ్గరికి కూడుకోవడానికి ఎవరు వచ్చారట? 3 రకాలైన తెగల వారు వచ్చారు. వినాలి, నా వైపు చూస్తూ వినాలి. మొదటి వారు ఎవరు? ఇబ్బందుల్లో ఉన్నవారు. 2 అప్పులు చేసేవారు. 3 వీళ్ళందరూ దావీదు దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు దావీదు దగ్గర అంటే, దావీదు ఇంకా కొంత టైంలో రాజు కాబోతున్నాడు. ఏంటట? రాజు కాబోయేటువంటి దావీదు దగ్గరికి వీళ్ళు 3 రావడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభువారి అనేటువంటి దావీదుకు పోలికగా ఉన్నటువంటి ఆ రాజు దగ్గరికి వస్తే, క్షమించండి, ఎందుకు వారి దగ్గరికి వచ్చారు? ఎందుకు దేవుడు ఇబ్బందులు, అప్పులు, చెప్పండి, అసమాధానం కలుగు చేస్తారంటే దావీదు దగ్గరికి రావడం కొరకు. వినాలి మాట. అంటే దావీదు దగ్గరికి రాకమునుపు ఇవన్నీ ఎలాగున్నాయి? అప్పులుగా ఉన్నాయి, అసమాధానంగా ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కసారి దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత రాజు, దావీదు ఎటువంటి వాడు? రాజు ఏం చేస్తాడు? నీకేమి ఇబ్బంది ఉంది? ఏంటి నీ ఇబ్బంది? ఇంట్లో అల్లరా? రాజు జాగ్రత్త, వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్య తగవదు. ఎవరుదరా తప్పు? ఏం చేస్తాడు? దావీదు ఎటువంటి వాడు? రాజు. ఏం చేస్తాడు? సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తాడు. ఇద్దరిలో తేడా వస్తే వాళ్ళకి వడ్డిస్తాడు. రెండోది ఏం చేస్తాడు? అప్పులు. నేను రాజుని, నా సామ్రాజ్యంలో, నా రాజ్యంలో నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలు అప్పులతో తీరుస్తాడు. అంతే రాజు. అందుకంటాడు, ఎందుకు ఆయన రాజు అంటే, ఆయన మహిమైశ్వర్యములో మీ యొక్క ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. మూడోది ఏంటి? ఆయన సమాధానకర్త. సొలొమోను ఎటువంటి రాజు? దావీదు ఎటువంటి సమాధాన రాజు ఆయన. అటువంటి రాజు దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పండి, తీర్పు జరిగిన ఒక్క టక్కమైన రాజు ఏం చేస్తాడు? వేయగానే, అయ్యగారు నేను జాగ్రత్తగా ఉంటాను అయ్యగారు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ భార్య భర్తల మధ్య ఏమొచ్చింది? సమాధానం. ఇతరుల మధ్య ఏమొచ్చింది?
సమాధానం. ప్రతి దానిలో సమాధానం వస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసు ప్రియమనల్లా, దినదినము చనిపోవడంలో దేవుడు ఇస్తున్నట్టు ఒక శ్రేష్టమైనటువంటి తలంపు ఏంటంటే, దేవా నేను నీకు దూరంగా ఉన్నాను. చాలామంది అంటే యేసుప్రభు నమ్ముకోబట్టి, వినండి నా మాట, యేసుక్రీస్తు నమ్ముకోవడం బట్టి నేను ఇబ్బందులు పడసాగుతున్నాను. నేను యేసుప్రభు నమ్ముకున్న బట్టి చెప్పండి అప్పులలో ఉన్నాను. యేసుప్రభు నమ్ముకున్నాను కాబట్టి అసమాధానాలు, హృదయంలో సమాధానం అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, నీవు రాజు అయిన దావీదుకు దూరంగా ఉన్నంత వరకు ఈ 3 నీలో ఉంటాయి. ఒక్కసారి దావీదు లాంటి యేసుప్రభు రాజు దగ్గరికి నువ్వు వస్తే ఈ 3 కూడా ఏం చేస్తాడు దేవుడు? దూరపరుస్తాడు. అటు రీతిగా ప్రతి ఒక్కరు అప్పులు, ప్రతి ఒక్కరి ఇబ్బందులు, ప్రతి ఒక్కరి అసమాధానం దేవుడు తీర్చునుగాక. చెప్పండి, తీర్చునుగాక. చేయాల్సిందంతా ఒకటే, ఆయన యొద్ద రావాలి. ఆయన యొద్ద రావాలి. వచ్చిన వారు మీరు గమనించరు లేదో, అప్పటికి దావీదు రాజు కాలేదు. 22 అధ్యాయం 2వ వచనం. ఆ తర్వాతే రాజు అయ్యాడు. వచ్చిన వారు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. అర్థమైందా? ఎప్పుడు వచ్చారు తెలుసా? ఆయన రాజుగా ఉన్నప్పుడు రాలేదు. మీరు బాగా గమనించాలి. దావీదు అనేటువంటి రాజు, యేసుక్రీస్తు అనే రాజు ఈ లోకంలో ఆయన రక్షకుడిగా ఉన్నప్పుడు వచ్చాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? రక్షకుడుగా ఉన్నప్పుడు నమ్ముకున్నారు, ఆయన మహిమలో రాజుగా ఉన్నంత వరకు స్థిరంగా ఉన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఒక జ్ఞాపకం చేయబడుతుందని, ఆయన దగ్గరికి వచ్చిన వారు ఆయన ఉన్నాడనియు నిశ్చయముగా ఫలము దయచేయువాడని మనము నమ్మవలెను కదా. చూడండి, హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను. నానా నమ్ముతున్నామా? దేవుడు నీ ఇబ్బందులని, దేవుడు మన అప్పులని, దేవుడు మన అసమాధానమైన జీవితాన్ని, ఇంటిలో ఒంటిలో మన ఇరుగు పొరుగు వారు ప్రతి అసమాధాన్ని నజరేయుడైన యేసు నామములో తీర్చునుగాక. నమ్మాలి. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నా, నేను దినదినము చచ్చిపోతున్నాను. ఎందుకో తెలుసా? నా విశ్వాసాన్ని నేను ఎక్కడా కోల్పోతాను. దేవా నన్ను పరీక్షిస్తున్నావు. దేనిలో? ఇబ్బంది కొలుములో పెట్టి. నా విశ్వాసము నీ నుంచి ఎప్పుడు కూడా అది ఇబ్బంది వచ్చినా, అసమాధానం వచ్చినా, అప్పులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, అనారోగ్యం ఏదైనా కానీ చెప్పండి, నా విశ్వాసము నీ నుంచి కించి కూడా ప్రభా తొనకదు, బెనకదు ప్రభా, నీతో నిత్యము ఉంటాను ప్రభా అనేటువంటి ధోరణిలోకి మనం అందరం వచ్చినట్లు కృప అనుగ్రహించునుగాక. మొదటిది చెప్పండి, దేని కొరకు? దినదినం ఎందుకు దేవుడు చనిపోయేటట్టుగా చేస్తాడు? ఇబ్బంది కొలుములో పెట్టి అంటే ఆయన దగ్గరికి రావడం కొరకు. ఎలా రావడం కొరకు? విశ్వాసముతో రావడం కొరకు. విశ్వాసాన్ని ఎప్పుడు వదలకుండా ఉండడం కొరకు. రెండవ మాట చూస్తాం. చూడండి, రెండవ మాట 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 5వ వచనం. దెబ్బలయందు, చెరసాలలో, అల్లరిలో, ప్రయాసములో, జాగారములో, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై. చాలు వినండి, ఆ మాటలు ఒక్కొక్కసారి చదువుతారు, మరొకసారి చదవండి. 2 కొరింథీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయం, 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో చక్కగా చెప్పబడిన మాట చదువునానా? ఏంటనానా? 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదువునానా? కొంచెం 4వ వచనం నుంచి చదివి పెట్టండి. 4వ వచనం నుంచి అయితే పరిపూర్ణత వస్తుంది. అదిగో శ్రమల యందును, ఇబ్బందులు యందును, ఇరుకులు యందును, అక్కడ ఒక మాట రాయబడి వచ్చింది, ఇబ్బందులు యందును. ఇందాకలు ఏం చెప్పాను? యెషయా గ్రంథంలో ఏం చదివాము? ఇబ్బంది కొలుములో. పరీక్షించాలంటే దేవుడు ఉపయోగించేటటువంటి ఒక ఆయుధం ఏంటి తెలుసా? అగ్ని. చాలు. ఏంటట? ఇక్కడ మన ఆలోచన అంతా కూడా, నేను పుట్టమలో వేశానంటే ఖచ్చితంగా అగ్ని ఉంది. అంటే ఒక వ్యక్తి దినదినము చనిపోవాలి అంటే దేంతో కాలుస్తాడు? అగ్నితో కాలుస్తాడు. అగ్ని కాల్చడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అంటే, అగ్ని దేనికి సూచన అంటే, చూడండి, మా పేతురు రాసిన పత్రికలో అనుకుంటాను,
పేతురు రాసిన పత్రికలో మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు అంటాడు. మహాశ్రమలు, అమ్మ వినండి. మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు, మామూలు విషయాలు కాదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలుకి ఎటువంటి శ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు ఎలాగున్నాయి చూడండి. అక్కడ మొదటిది శ్రమలు, 2 ఇబ్బందులు, 3 ఇరుకులు, 4 దెబ్బలు, 5 చెరసాలు, 6 అల్లర్లు, ప్రయాసము, జాగారము, ఉపవాసములను. చాలు. రెండోది, దేవుడు ఇబ్బంది కొలుములో శ్రమలు అనేటువంటి అగ్నిని తన విశ్వాసులకి, తన బిడ్డలకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే తెలుసా? దేవుడు నీకు సహించడం నేర్పిస్తాడు. దేనికి? దేవుడు ఏం నేర్పిస్తాడు? సహించడము నేర్పిస్తాడు. నా వైపు చూస్తూ వినాలి, పిల్లల వైపు చూడడం కాదు. సహించడం నేర్పిస్తాడు. విచిత్రం చెప్పనా, ఈ రోజుల్లో మనందరికీ కూడా సహనం చాలా తక్కువైపోయింది. ప్రియమైన వారలారా, సహించడం, ఎలాగ సహించడం చెప్పనా? సహించడం అంటే ఏంటో అర్థమైన చెప్పనా మీకు? ఎలా సహిస్తారో చెప్పనా? ఉదాహరణకి ఇలాగ అనుకుందాం. అబ్రహాముకి భార్య ఎవరు? షారా. అబ్రహాముకి రెండో భార్య ఎవరు? హాగరు. ఇద్దరిలో ఎవరికి మొట్టమొదట బిడ్డ పుట్టారు? హాగర్కి. పుట్టిన బిడ్డ పేరేటి? ఇష్మాయేలు. ఏయ్ పిల్లలు, చిన్నపిల్లల్ని ఆడుకో. నువ్వు పెద్దవాడు, ఇక్కడ జాన్ కమ్యా. ఇష్మాయేలు పుట్టిన తర్వాత చూడండి, యజమానురాలు ఎవరు? షారమ్మ. దాసి ఎవరు? హాగర్. వినండి అమ్మ, నా వైపు చూస్తే వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. సడన్గా ఈ దాసురాలు దృష్టికి తన యజమానురాలు ఎలాగా నీచురాలుగా అయిపోయింది. అసలు పిల్లనిచ్చింది ఎవరు? సారమ్మ, తన యజమానుడైన భర్తకి. ఎందుకంటే పిల్లలు లేరు, గొడ్రలు కాబట్టి. పిల్లడు పుట్టాడో లేదో తనకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నేను ఎటువంటి వారిని? పిల్లలు కలిగిన దాని, నీవు గొడ్రాలువి. చాలా నీచంగా చూడడం మొదలుపెట్టింది. వెంటనే యజమానురాలు ఏమైంది? ఏం చేసింది? కోపపడింది. వెంటనే ఇమ్మీడియట్గా, ఏ యజమానుడా, యజమానుడు ఎంతవరకు పిల్లలు అంతవరకు పిలుస్తాను. ముందు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? హాగర్ని ఏం చేయాలి? ఆన్ ది స్పాట్లో నువ్వు బయటికి పంపించే. ఆ మాట వినిన తోడని అబ్రహాము, ఎస్ మై హోమ్ మినిస్టర్ అన్నాడా? ఏయ్, తన నా భార్య, ఎలాగ చెప్తావు? ఎలా పంపించేస్తావు? వాడు నా బిడ్డడు, నువ్వే కదా తీసుకొచ్చావు, నువ్వే కదా నాకు ఇచ్చావు. ఇచ్చింది నేనే, పంపిస్తుంది నేను. వింటావా వినవా? ఏ మాట అనలేదు. ఎస్ మై హోమ్ మినిస్టర్ అని చెప్పి ఇమీడియట్గా, అమ్మ సారమ్మ గురించి నీకు తెలీదు, ఇంటర్నల్గా నాకు ఆవిడ ఏంటో నాకు తెలుసు, ఆవిడ గురించి ఏంటో చాలామందికి తెలీదు, కానీ నాకు మాత్రం తెలుసు. దయచేసి నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది, నీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది అని చెప్పి ఏం చేశాడు? పంపించాడు. నీళ్ళ తిత్తి పెట్టి పంపించాడు. పంపించిన తర్వాత వినండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను? దేనికి ఉదాహరణగా చెప్తున్నాను? ఎందుకు చెప్తున్నా? సహించడం ఏంటో చెప్తున్నా. అమ్మ ఈ మాట గుర్తుంచుకోనండి. వెళ్ళింది, అరణ్యంలో వచ్చేసింది. అరణ్యంలోకి వచ్చిన తర్వాత హాగరమ్మని ఏం చేసింది? లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఎడారిలో నడుస్తుంది. ఎడారిలో నడిచిన తర్వాత ఇష్మాయేలుకి దాహం వేసింది. ఇంకా ప్రాణము పోతుంది అనే టైంలో మర్ర పెడుతుంది. అప్పుడు దేవాది దేవుడు కలుగు చేసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమని పిలిచాడు? ఏమని పిలిచాడు? అలాగని పిలలేదు. ఏమని పిలిచాడు? దాసివైన హాగరు అన్నాడు. ఏంటట? ఎందుకు అలాగనాలా? ఏమమ్మా ఆగరమ్మా అని అనొచ్చుగా. దేవాది దేవుడు చెప్పండి, దాసివైన హాగర్ అంటే వారు వాగ్దాన పుత్రులు, వీరు శరీర సంబంధులు. బాగా గమనించండి. నేనేం చెప్తున్నానంటే, అమ్మా ఏదో అయ్యింది, తరిమి కొట్టింది. వినండి, తరిమి కొట్టింది. నువ్వు వెళ్తే వెళ్ళావు కదా, నువ్వేం చేయాలో తెలుసా? నీ యొక్క యజమానురాలు చేతి క్రింద అణిగి. ఎవరు చెప్పారు? అమ్మ ఇవన్నీ చూపించడానికి సమయం లేదు కాబట్టి, చదివించడానికి సమయం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఇది బైబిల్ గ్రంథంలో అన్నమాట. వెంటనే ఏం చేసింది? నువ్వు మాట్లాడావు. చెప్పండి. నా బిడ్డను బ్రతికించావు, కానీ చెప్పండి, ఒక్కసారి నన్ను శారమ్మ నన్ను అంటే అన్నది, కానీ నన్ను పెండ్లి చేసుకున్నా. చెప్పండి, అబ్రహాం కూడా నన్ను వెళ్ళిపోండి. నా బిడ్డ మీద కానీ నా మీద కానీ చెప్పండి, ప్రేమ లేకుండా తరిమి కొట్టారయ్యా. ఇంకా వెళ్ళమంటావంటే
ఒక్క మాట గమనించండి. దేవాది దేవుడు చెప్పిన ఒక్క మాటని పట్టుకొని వినండి, పట్టుకొని ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళింది? శారమ్మ దగ్గరికి వెళ్ళింది. అబ్రహాం అక్కడి నుంచి ఉన్నాడు. ఇదేంటి, నా భార్య మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ ఏమైనా తగు అయిపోద్దానని. అమ్మో నాయన, మళ్ళీ ఎందుకు వచ్చావే? అసలు వెళ్ళిపోమంది కదా, అసలు నిన్ను నీ కొడుకుని చూస్తే తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు నువ్వు వచ్చావంటే చక్కగా సమాధానం ఉన్న ఇల్లులో కూడా అగ్గి మీద ఏమేస్తారు, క్షమించండి, గడ్డి మీద అగ్గేసినట్టు ఉంటుంది, దయచేసి వెళ్ళిపోవే అని ఉండాలి. అవును కదా? అబ్రహాం వస్తుంది, బాబుని పట్టుకొని వచ్చిన దానికి వెంటనే గుడారంలో నుంచి శారమ్మ బయటకు వచ్చింది. వచ్చిన వెంటనే చూసిన వెంటనే ఏమీ, నేను మాట్లాడలేను మన వ్యవహారిక భాషలో కాబట్టి చెప్తాను, ఎందుకంటే యూట్యూబ్లో వెళ్తుంది కాబట్టి. ఎందుకు వచ్చావు? సిగ్గనిపించదా? మాటలు అంత పెత్తన మాట్లాడావు, అంత తంటాలు మారివి, నువ్వు ఇలా మాట్లాడావు, అలా మాట్లాడావు, నీకు దిక్కింకెవరు లేరా? ఇప్పుడు ఎడారిలోకి వెళ్ళి కొంతసేపు నడిచిన తర్వాత నీ బిడ్డడికి నీకు తిండి తిప్పలేక దేశదమ్మరలా ఉన్నారు కదా, అయ్యి ఇప్పుడు ఆ స్థితి మీకు గుర్తొచ్చిందా? అందుకే మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చావా అని ఖచ్చితంగా శారమ్మ అని ఉంటుందా? అని ఉండదా? అరే చెప్పండి, అని ఉంటుందా? మనమైతే అంటాం. అక్కడ శారమ్మ అన్నదో లేదో బైబిల్లో రాయబడలేదు, కానీ నేను అనుకుంటాను, ఒకవేళ శారమ్మ లాంటి అత్తలే ఉంటే, హాగర్ లాంటి కోడళ్ళే ఉంటే, కోడలు ఏమంటారు తెలుసా? చచ్చిపోతాను నా కొడుకుతో ఈ ఎడారిలో నీళ్ళు లేకుండా, కానీ నేను మాత్రం నా అత్త దగ్గరికి అరే చెప్పండి వెళ్ళను. అత్తలు ఏమంటారు తెలుసా? చెప్పండి, వచ్చావా, వెళ్ళావా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని మాటలకి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ప్రియమే వర్లరా? నాకు తెలిసి ఒకవేళ అటువంటి శారమ్మ లాంటి భయంకరమైన దుర్భాషలు మాట్లాడే అత్తలు మనలో ఉండుంటే, నేను అంటాను, హాగరు ఒక మాట కూడా తన యజమానురాలైనటువంటి చెప్పండి ఒక మాట అనలేదు. ఎన్ని మాటలైనా ఉంటుందో, ఎన్ని బాధలు పెట్టి ఉంటుందో, ఎన్ని రకాలైన ఇబ్బందులు గురి చేసి ఉంటుందో, ఎటువంటి పరిస్థితులు గుండా పంపించుంటుందో. తన కుమారుడు అప్పటికి ఇష్మాయేల్ పెద్దడయ్యాడు. అటువంటి పరిస్థితుల్లో నా తల్లిని ఇంతగా బాధపెడుతున్నారే, అయ్యో నా తల్లిని ఇంత పెద్ద మాటలు అంటున్నారే, నా తల్లిని ఎంత నిందిస్తున్నారే, నా తల్లిని ఇంత అవమానం గురి చేస్తున్నారే. ఓ శారమ్మ మీద కానీ ఒక్క రోజు కానీ, ఒక్క పూట కానీ, ఒక్క సమయంలో కానీ, ఏ టైంలో కానీ ఇష్మాయేలు కానీ హాగర్ కానీ శారమ్మ మీద తిట్టినట్టు, కొట్టినట్టు, నెట్టినట్టు, ఆమెని ఏ మాట అన్నట్టు కూడా బైబిల్లో రాయబడలేదు. దీని అర్థం ఏంటో తెలుసా? దినదినము చనిపోవడం అంటే ప్రతిరోజు శారమ్మ ఏదో మాట అన్నా కూడా ఒక్క మాట జ్ఞాపకం చేసుకున్నాడు. క్షమించండి, మాట జ్ఞాపకం చేసుకుంది. ఏ మాట? ఎడారిలో నా ప్రాణము, నా బిడ్డ ప్రాణం పోతున్నప్పుడు ఒక్క మాట దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఆమె చేతి క్రింద. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో ఇబ్బందులు, నీ ఇంటిలో అసమాధానం, నీ ఇంటిలో భయంకరమైన పరిస్థితి ఏలుబడి చేయడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దినదినము చనిపోలేదు. ఇంకా మనము చనిపోవడం లేదు. అత్త అన్నదని కోడలు, కోడలు అన్నది అత్త, తండ్రి అన్నాడని కొడుకు, కొడుకు అన్నాడని తండ్రి. ప్రియ చెల్లి, తమ్ముడా, నువ్వు దినదినము చనిపోలేదు. నువ్వు దినదినము చనిపోకపోతే వినండి, దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఏం చేయబడింది? ఎవరైతే దినదినము చనిపడతాడో వాడే అతిశయించువాడు దేవునిలో. నీ జీవితంలో శరీరం ఇంకా చనిపోలేదు, మాటకి మాట. ప్రియమైన వాళ్ళని గమనించండి. అందుకే అసమాధానం ఇంట్లో. ఎందుకయ్యా అసమాధానం? అల్లరి, వివాదం, కలహం, మత్సరం ఇంట్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. గమనించండి ఈ మాటలు. దేవుడు రెండోది మనకు అనుగ్రహిస్తుంది ఏంటంటే, దేవుడు ఎందుకు ఇబ్బందులు, అప్పులు, అసమాధానం గుర్తు చేస్తున్నాడో తెలుసా? నువ్వులో సహించడం నేర్పించడం కొరకు. సహిస్తున్నావా? అందుకే జ్ఞాపకం చేయబడుతుంది, సహించిన వారమైతే మనం ఆయనతో కూడా ఏలుదము. ఏలాలని లేదా? రేపు రాజుగా ఉండాలని లేదా? రాణిగా ఉండాలని లేదా? దేవునితో పాటు సింహాసనం మీద కూర్చోండాలని లేదా? ఇహలోకంలో ఒక చిన్న మాటకి సహించలేక, అటువంటి మాటల ద్వారా ఒకవేళ దేవుడిని అనుమతిస్తే, దేవా నా ఇరుగు పొరుగు వారే, నా అత్తే, నా కోడలే, ప్రభా నా తండ్రి, నా కొడుకే ఒకవేళ ఏదైనా మాట అన్నారనుకోండి,
దేవా నాకు సహించడం నేర్పించవా. దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దినదినము చనిపోయేటట్టు వారిగా ఉండాలి. నువ్వు దినదినము చనిపోకుండా దేవుని బలాలు ఎలా చేయవేస్తావు? ఎలాగ దేవుని యొక్క బలం తాకాలనిపిస్తుంది? ఏ మనస్సాక్షిని బట్టి దేవుని దగ్గరికి రావాలనిపిస్తుంది? దేవుడు అంటున్నాడు, నీకు సహించటము నేర్పటం కొరకే నీ ప్రక్కన నీకు ఏమిచ్చాను తెలుసా? ఎవరినిచ్చాను? అత్తనిచ్చాను. సహించడం నేర్పడం కొరకే నీకు కోడళ్ళు ఇచ్చాను. ఇద్దరు లేకపోతే ఎంత బాగుండు కదా అని అనుకుంటున్నారేమో చాలామంది. ఏమనుకుంటున్నారు తెలుసా? నాకు అత్త లేకపోతే ఏవి లేకపోతే బాగుండు కదా అనుకుంటున్నారు. ప్రియమైన వారులారా గమనించండి. నీకు అత్త లేకపోతే కోడలు లేకపోతే మన కోడళ్ళు అనుకుంటారు చాలామంది. నాకు అత్త లేకపోతే చెప్పండి బాగుండు అనుకుంటారు కదా. ఏమోమా కోడళ్ళారా, దేవుడు నీకు కొడుకుల్ని ఇచ్చాడు కదా. రేపు ఈ కోడలే రేపు ఏమవుతుంది? అత్త అవుతుంది. రేపొద్దున్న ఏ మాట ద్వారా అయితే అత్తలు అంటున్నారో కోడళ్ళు చెప్పండి నోటితో, అదే మాట దేవుడు తిరిగి అప్పుడు కానీ అర్థం కాదు మనకి. సహించడం నేర్చుకుందామా? అత్తలారా, నీ కోడల్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? కూతురు వలె నిన్ను ప్రేమించడానికి, కూతురులాగా చూడడానికి. మేరీ గ్రేస్, కూతురులాగా చూడడానికి నీకు కడుపున పుట్టినటువంటి కూతురు కాదు. నీ ఇంటికి వస్తే చూసావా, అందరిని విడిచిపెట్టుకొని నీ ఇంటి సంతానాన్ని నీ యొక్క గర్భవాసములో నుంచి నీకు ఒక వంశాభివృద్ధిని కలుగు చేసినటువంటి ఆ కోడలను చూసావా, ఇష్టానుసారంగా తోలన మాట్లాడుతూ, హృదయాన్ని కించపరిచి గాయపరిచే మాటలు మాట్లాడుతున్నావు. హృదయ లోతుల్లోకి వెళ్ళి ఖడ్గం వల్ల దూసుకుపోతూ, దేవా ఏంటి ప్రభా రాక నా తల్లి నన్ను ఎప్పుడు అనలేదే, నా తండ్రి నన్ను అనలేదే, నా పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెలను ఎప్పుడు అనలేదే, నా కోడలు రాచి రంపాను పెట్టి నన్ను హింస పెడుతుంది అని ఒకవేళ నీవు హృదయంలో ఉంటే సహించడం నేర్చుకో చెల్లి, తమ్ముడా. దేవుడు ఏమంటాడు తెలుసా? సహించిన వారమైతే ఆయనతో ఏలుదము. నా యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటల కంటే నీ మాట నా మాట పెద్ద ఎక్కువ కాదు. పరిశుద్ధుడైన దేవుడిని అపవిత్రుడు అంటే, అద్భుతాలు స్వస్థత చేసిన దేవుడు నువ్వు దెయ్యములు పట్టినవాడు అంటే, ఆయన తిండి ఎప్పుడు తిన్నాడో ఎప్పుడు త్రాగాడో తెలియదు అటువంటి వాడిని తిండిపోతూ త్రాగుపోతుంటే, అరే కొట్టాడు, గుద్దినారు, తృణీకరించారు, విసర్జించారు, వీపును చాలగా దున్నారు, వెంట్రుకలు పట్టుకొని లాగారు, కొరడాలతో కొడితే లోపల ఎముకలు సహితం కనబడినటువంటి విధానంలో ఆయన నీ కొరకు నాకు నెట్టబడ్డాడు కదా. ఆయనంత సహిస్తే, ఆయనంత భరిస్తే, ఆయనంత బాధపడితే, అగ్ని వంటి మహాశ్రమలో ఆయన కాస్తే, ఒక్క చిన్న మాటలకి పెద్ద మాటలకి కూడా తట్టుకోలేకపోతే నీవు దినదినము చనిపోయిన వాడవు దానవని ఎలా చెప్పమంటావు? బల దగ్గరికి వస్తున్నాం. ఈరోజు ప్రభు దగ్గర ఒక మాట అన్న, దేవా నన్ను ఇబ్బంది అనే కొలుములో నన్ను పెడుతున్నాం. అవి శ్రమలే, ఇవి మామూలు శ్రమలు కాదు, అగ్ని వంటి మహాశ్రమం. అవి అప్పులు కానివ్వండి, ఇతరుల ద్వారా ఇబ్బందికరమైన మాటలే కానివ్వండి, ఇంటిలో భయంకర మనుషుల ద్వారా అసమాధానమే కానివ్వండి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ప్రభు దగ్గరని అడుగుదాం, దేవా నాకు సహించడం నేర్పించు. వారు మాట అన్నారని నేను మాట్లాడి, వారు తిరగబడ్డారని నేను తిరగబడి, వారు నెట్టినారని నేను తిట్టు కాదు. అలా కాదు. ఎంతగా సహించుంటుంది ఆగరమ్మ, ఆమె నా యజమానురాలు అనేటువంటి ఆలోచన కంటే నా దేవుడు, ఈరోజు దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. మరి మనం కూడా ఆ రోజు ఆగరమ్మ చేసినటువంటి ఆ సహించడం ద్వారా, నేను చెప్పనా, సహించడం వల్ల వచ్చినటువంటి ఫలం ఏంటో తెలుసా మీకు? అదే ఇష్మాయేలు నుంచి ప్రపంచాన్ని ఏలే 12 మంది రాజులను దేవుడు పుట్టుకొని తీసుకొని వచ్చాడు. ఈరోజు నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే మొట్టమొదట నీకు సహించడం రావాలి. మనం పోట్లాడుకోవటం వల్ల, మనం సహించకపోవడం వల్ల మన ఇంట్లో ఉన్న బిడ్డలు మన ప్రవర్తన ఫలాన్ని చూస్తున్నారు. జాగ్రత్త. నిన్ను చూస్తున్నారు చెల్లి, తమ్ముడా, మనలందరినీ చూస్తున్నారు. ఎవరో? మన పిల్లలు. ఒకవేళ వారి పిల్లల దగ్గర మన సరైన ప్రవర్తన కనబడలే, ఇలాగే తిట్టుకుంటారు కావాలా, ఇలాగే కొట్టుకుంటారు కావాలా. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నీ బిడ్డలు రాలేకపోవడానికి కొన్నిసార్లు ఏంటట, పరోక్షంగా కాకపోయినా వ్యక్తిగతంగా కొన్నిసార్లు మనమే బాధ్యులం. కొన్నిసార్లు సాతానుడు బట్టి వాళ్ళు రాకపోవచ్చు మందిరాన్ని, కానీ కొన్నిసార్లు ఏంటట
మన వ్యక్తిగతమైన ప్రవర్తన. నీ ప్రవర్తన ద్వారా నీ బిడ్డలు నీ దేవుని మందిరాలు ఉండమంటే ఎలా ఉంటారు? వారు ఏమనుకుంటారు? యేసుప్రభు నమ్ముకున్న వారు కూడా ఇలా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు. వాళ్ళకి సహనమే లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం చెప్తారు ఏంటట? సహించండి, సహించండి, సహించండి. ఏం సహించారు? సహనము లేకపోతే దేవుడిస్తున్న రెండో శ్రేష్టమైన మాట ఏంటట? నిన్ను ఇబ్బంది కొలుములో పెట్టి అగ్ని వంటి మహాశ్రమల చేత నీకేమి నేర్పిస్తున్నాను? సహించడం నేర్పించడం, ఓర్చుకోవడం నువ్వు ఓర్చుకోవడం నేర్చుకుంటే ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు నువ్వు దినదినము చనిపోతున్నావు అని లెక్క. మొదటిది ఏంటి? విశ్వాసముతో. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇబ్బందులు, అప్పుల్లో ఉన్న, అసమాధానం ఉన్న నా ప్రభువారు ఖచ్చితంగా చేస్తాడు. ఆ విశ్వాసంలో తొనుకు బెనుకులు ఉండకూడదు, అస్థిరమైన విశ్వాసం ఉండకూడదు. మొట్టమొదటిది దేవుని దగ్గర రావడం కొరకు దేవుడు ఏం చేస్తాడు? శ్రమలు అనే మహాశ్రమల చేత ఇబ్బంది కొలుములో పెట్టి మనల్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. రెండోది ఏంటి? సహనము నేర్పించడం. మూడోది చూడండి, ఒక శ్రేష్టమైన మాట. మూడోది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 10 వచనం. 2 కొరింథీ 12:10. నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడునే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను అదిగో ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను చెప్పండి ఏంటట? మూడో స్టేజ్కి తీసుకెళ్తాడు. నెంబర్ 1 ఏంటి? మొట్టమొదటి ఏంటి? దావీదు దగ్గరికి రావాలి, దేవునికి సమీపముగా రావాలి. రెండోది ఏంటి? సహించడము కొరకు. మూడోది ఏంటి? సంతోషించడం. 3 మాటలు. సమీపించడానికి కొరకు, ఆయన దగ్గర రావడం కొరకు. 2 చెప్పాలి. ఆయన దగ్గర రావడం కొరకు, సహించడం కొరకు, సంతోషం. నీకున్న ఇబ్బందులలో, నీకున్నటువంటి భయంకరమైనటువంటి కరువు, ఖడ్గము, భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నప్పుడు, దేవుడు నేను తీసుకెళ్తున్నప్పుడు నీకు సంతోషించడం చేతనవుతుందా? ఎప్పుడు సంతోషించడం చేతనవుతుందంటే మొదటి 2 స్టేజ్లు దాటినప్పుడు. మొదటి స్టేజ్ ఏంటి? దేవునికి సమీపంగా ఉన్నప్పుడు. రెండోది ఏంటి? సహించినప్పుడు. మూడోది సహించడం నువ్వు నేర్చుకుంటావు. దేవుడు సంతోషించడం నేర్చుకుంటాడు. దేవుడు సంతోషాన్ని నేర్పుతాడు. ప్రియమైన ఈరోజు ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు. నేను నిశ్చయంగా నమ్ముదును, దేవా ఇగో నాయన, నా జీవితంలో నేను దినదినము చనిపోవటం కొరకు నువ్వు అనుగ్రహించిన 3 సాధనాలు నీకు సమీపంగా రావడం కొరకే నాకు ఇబ్బంది కొలుములో పెడుతున్నావయ్యా ప్రభా. నేను సహించటం కొరకే ఇబ్బంది అనే కొలుములో పుటం వేసినవయ్యా ప్రభా. నేను సంతోషముగా ఎలాగ సాధనం చేయాలో దాన్ని నేర్చుకోవటం కొరకే ఇబ్బంది కొలుములో నన్ను పుటం వేసావు. ఆ విధంగా దేవుడు కొరకు దినదినము చనిపోయినట్లు కృపను అనుగ్రహించునుగాక. దినదినము చనిపోవడం అంటే సమీపముగా రావడం, సహించడం. చెప్తారా మరొకసారి? చలి దేవుడికి సమీపంగా అంటే దగ్గరికి రావడం కొరకు, సహించడం కొరకు, సంతోషించడం కొరకు. అటు రీతిగా ప్రభు దేవుడు మనందరికీ ఆ ఇబ్బంది కొలుములో పుటము వేసి ఆయనకి సమీపముగా, ఆయన కొరకు సహించుటవారుగా, ఆయనలో సంతోషించేవారుగా చేయునుగాక. మొదటి మాట అయింది. ఇప్పుడు రెండో మాట ఏంటట? ఏ మాట అయింది? మొదటి మాట అయింది. ఏ మాట అది? దినదినము చనిపోవటంలో దేవుడు అగ్ని వంటి మహాశ్రమలు. వినండి, అగ్ని వంటి అగ్ని మొట్టమొదటి మహాశ్రమలకు సూచన. ఈ శ్రమలు మనకి 3 విధాలుగా దేవుడు నేర్పించినాడు. ఇప్పుడు 2 అగ్ని దేనికి సూచన? దినదినము చనిపోవాలంటే దేవుడు దేని చేత కాల్చలేదా? చనిపోయిన దాన్ని కాల్చలేదమ్మా. దేవుడు కాల్చేటండి కాలుపుడు ఎలాగుంటుందో తెలుసా? చచ్చిపోతున్నాను ప్రభు అనేటప్పటికి అగ్గి తీసేస్తాడు. అప్పుడు మళ్ళీ తిరిగి ప్రాణం. అరే చెప్పండి, నేను చనిపోతున్నాను అనేటప్పటికి అగ్గి తీసేస్తాడు. తీసిన తర్వాత మళ్ళీ అమ్మయ్యా ప్రాణం వచ్చింది, మొదటిది అయిపోయింది. ఇప్పుడు రెండోసారి అగ్గి పెడదాలనుకుంటున్నాడు. ఏమగ్గో? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట చాలు, అగ్ని వంటిది కాదా? రెండోది, దేవుడు విశ్వాసులను అగ్నితో కాల్చుతున్నాడు. మొదటిది అగ్ని దేనికి సూచన అని చెప్పాను? శ్రమలు. అవే ఇబ్బందులు, అసమాధానం, అప్పులు, ఇవన్నీ కూడా. అవునా కాదా? రెండోది, నా మాట
అంటే అగ్నితో మరలా కాల్చడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు. మొదటిసారి తీస్తాడు కొంతసేపు, అయిన తర్వాత ఇప్పుడు అగ్ని అనే మాట చేత కాలుస్తాడు. ఇప్పుడు అగ్ని దేనికి సూచన? దేవుని వాక్యానికి సూచన. ఇప్పుడు ఈ వాక్యము చేత దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడు? కాల్చాలని. ఎలా కాలుస్తాడు? 4 విధాలుగా కాలుస్తాడు. ఎలా కాలుస్తాడు చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రిక, 1 తిమోతి 3వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు. 1 తిమోతి రాసిన పత్రిక, క్షమించండి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. విన్నారా మాట? 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువునాను. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. చూడండి, దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనం అంటే దేవుని వాక్యము. నెంబర్ 1, ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు. అగ్ని వంటి దేవుని వాక్యము ప్రతి విశ్వాసిని దినదినము ఎలాగ చనిపోయేటట్లుగా చేస్తుందంటే, మొదటిది వాక్యము ఉపదేశము వలె పనిచేస్తుంది. రెండోది వాక్యము ఖండన కొరకు పనిచేస్తుంది. మూడోది తప్పు దిద్దుటకు పనిచేస్తుంది. 4 నీతి యందు శిక్ష చేయుటకు. నేను 4 మాటలకి 4 విషయాలు చెప్తాను. ఈ 4 విషయాలు చెప్తే వాక్యం ఒక్కొక్కరి విషయంలో ఏ విధంగా పనిచేసిందో చెప్తారు. అసలు దేవుడు ఉపదేశం ఎందుకు ఇస్తాడు వాక్యం ద్వారా అని అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నేను త్వరగా వెళ్తాను, మీరు నోట్ చేసుకోనండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నీవు ఎలాగ ఉపదేశము పొందితివో, ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకొని దాని గైకొనుచు. మొట్టమొదటిది దేవుడు వాక్యం యొక్క ఉపదేశం ఎందుకంటే మారు మనసు పొందడానికి. చెల్లి తమ్ముడా, ఇక్కడ ఇంకా మారు మనసు పొందని వారు ఇంకెవరైనా ఉన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మారు మనసు అంటే మాయ మనసు కాదు. చాలామంది మారు మనసు పొందారని మాయ చేస్తూ ఉంటారు. అర్థమైందా? నువ్వు మారు మనసు పొందావు అనడానికి ఇది దానిమ్మ చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది జామి చెట్టు అని మనం ఎలాగంటాం చెప్పండి? ఫలమును బట్టి. అసలు జామి చెట్టు అంటే ఇది వరకు ఎప్పుడు అడిగి తెలియదు అనుకోండి. వినండి, తెలియదు అనుకోండి. ఆ ఆకులు బట్టి గుర్తించగలడా తమ్ముడా? గుర్తించగలడా? మామిడి చెట్టు మంచి ఫలాలే, అది ఏ చెట్టు వీడికి తెలీదు, ఆ ఫలాలు కనబడుతున్నాయి, ఇది ఏ చెట్టు అని చెప్పగలడా? విచిత్రం ఏంటంటే తెలుసా, ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అనడానికి వాడిలో కాసేటటువంటి ఫలాల బట్టి వాడు మారు మనసు పొందాడని చెప్పాడు. మనమందరము కూడా మారు మనసు పొందిన వారమేనా? ఒక్క చేయలేగలేదు. మనమందరం మారు మనసు పొందిన వారమా? చెల్లి తమ్ముడా, మేరీ గ్రేస్ మారు మనసు పొందావు నాన్న? అన్న మీరు ఇలాగా రెడీగా అడిగితే ఎలా చెప్తానన్నా? మనమందరం మారు మనసు పొందామా? మనమందరం మారు మనసు పొందితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పిన 3వ అధ్యాయము 4వ వచనమా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. నువ్వు మారు మనసు పొంది ఏవేవో ఫలాలు ఫలించావు అనుకో, ఇదేదో తేడాగా ఉంది. ఇప్పుడు మామిడి చెట్టుకి జామికాయలు కాస్తాయా? ఏం చెల్లే మేరీ గ్రేస్ చెల్లి? కాయవు. అది కాసేంటి ఏదో తేడా ఉందని అర్థం. ఇది మామిడి చెట్టు కాదు, అమ్మో ఇది జామి చెట్టు అయితేంటే ఏదో తేడా ఉంది దానిలో. దాని అర్థం ఏంటంటే ఉపదేశము దేవుని వాక్యం ద్వారా ఎందుకు ఇస్తున్నాడు తమ్ముడా? నేను మారు మనసు పొందడం అంటే మారు మనసు తగిన ఫలాలు. మారు మనసు తగిన ఫలాలు అంటే ఏంటో తెలుసా? ఉదాహరణకి ఇలా చెప్పనా, ఒకప్పుడు నేను చాలా మందు తాగేవాడిని. నువ్వు మారు మనసు పొందావని ప్రభువుతో వాగ్దానం చేశావు, నీటిలో ముంగావు, రక్షణ సాక్ష్యమును ఇచ్చావు, నేను యేసు ప్రభు కొరకు జీవిస్తానన్నావు, తిరిగి మందు కొట్టులో దూరావు. మారు మనసు తగిన ఫలము కాదది. నిన్ను బట్టి ఎవరికట? దేవుడికట. అమ్మ వినండి, ఒక భయంకరమైన ఒకడు ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా దేవుడి మీదట నింద వేస్తాడట, ఎప్పుడు కూడా దూషిస్తాడు, ద్వేషిస్తాడట. నువ్వు రక్తం ఇచ్చావు, నువ్వు రక్తం పెట్టి ప్రాణం పెట్టి కొనుక్కున్నావు కదా,
ఇగో చూడు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? నీ దగ్గర ఆ రోజు ఆదివారం ఏం చెప్పాడు? క్షమించండి, మారు మనసు పొందినావని, బాప్తీసంలో రక్షణ సాక్ష్యం ఇచ్చావని చెప్పి ఈరోజు తిరిగి తప్పు. దేవుడు చూస్తున్నాడు. మారు మనసు తగిన ఫలము మనం ఫలించకపోతే, నీవు ఫలించని ప్రతి చెట్టు అక్కడ రాయబడితే వచ్చింది. చెట్టు ఓరన ఏముందా? గొడ్డలు ఉంది. పనికిరాని ప్రతి తీగను పారవేసినట్లుగా ఏటట ఆ మొదల దగ్గర దేవుడు గొడ్డలి. ఏ గొడ్డలి ఇది? తీర్పు, ఉగ్రత, మరణం అనే గొడ్డలు పెట్టుకుని ఉన్నాడు. ఏ క్షణానికి కొడతాడో తెలియదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అయ్యా ఈసారి ఫలించకపోయే నెక్స్ట్ టైము ఫలించేటట్టుగా నేను చూసుకుంటాను. వాక్యం అనేటువంటి చెప్పండి నీళ్లు వేస్తాను, వాగ్దానాలు అనేటువంటి ఎరువుని వేస్తాను, సూర్యుడు అనేటటువంటి అగ్నిని ఇస్తాను, కొంచెము నా మీద దయించా అనేటువంటి ఆ తోట యజమానికి దేవుడు ఏం చేస్తాడు? బ్రతిమలాడుతాడు. చెల్లి, తమ్ముడా, నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకెంతగా బ్రతిమలాడాలి, ఇంకెంతగా విజ్ఞాపన చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా ఎంతగా ఏడిపిస్తాం? ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా అంతగా బాధిస్తాం? యేసుక్రీస్తు ప్రభువారి నీ విషయంలో ఇంక ఎంతకాలం ఏడవాలి? నా కొరకు నిలబడతానన్నావే, నా కొరకు ప్రయాసపడతానన్నావే, నా కొరకు పోరాడతానన్నావే, నా కొరకు జీవిస్తానన్నావే, నా కొరకు స్థిరంగా ఉంటానన్నావే, నాకు కథలని వారుగా ఉంటావన్నావే, ఒక్కటి కూడా నీ జీవితంలో లేదే. నిన్ను ప్రాణమిచ్చి కొనుక్కున్నాను తమ్ముడా, చెల్లి, నా ప్రాణానికి ఇచ్చాను. ఎందుకో తెలుసా? నేను నీ స్థానంలో చనిపోయి నా స్థానంలో నా కొరకు బ్రతుకుతావని. బ్రతుకుతావా ప్రభు కొరకు? అరే, యేసుప్రభు నమ్ముకున్నావురా, యేసుప్రభు దగ్గర మందిరంకి వెళ్తున్నావు, యేసుప్రభుని రక్షకుడికి అంగీకరించావు, నువ్వు కూడా మాతో కలిసి అన్నిటిలో కలిసిపోయావు, అన్నిటిలో ఉన్నావు, అన్నిటిలో చేస్తున్నావు. ఇంకా నువ్వు యేసుప్రభు నమ్ముకున్నది ఏముంది? దేవుడు అడగడా? దేవుడిని రక్షించుకున్నందుకు అడగడా? ఒక తండ్రి తన గర్భమున పుట్టిన కుమారుడు తప్పిపోతే ఎంత మానసిక క్షోభ అనుభవిస్తాడు, ఎంతగా బాధపడతాడు? నీ విషయంలో నా విషయంలో దేవుడు బాధపడడా? దేవుడు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యం అన్నమాట. మారు మనసు తగిన ఫలమును పొందు. రెండోది ఏమన్నాడు? ఖండించాలా? ఏం ఖండిస్తాడు తెలుసా? మొట్టమొదటిది దేవుడు ఉపదేశం ఎందుకు ఇస్తాడంటే మారు మనసు పొందటం కొరకు. దేవుడు ఎందుకు ఖండిస్తాడో తెలుసా? చూడండి, ఒక శ్రేష్టమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట చూడండి, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11 నుంచి 15. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. 2 సమూయేలు, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చిన మాట ఏదనగా అగ్ని దేవుని మాట, నీ ఇంటి వారము మూలమునను అపాయము పుట్టింతును, తీసి అప్పగించదను, పగటియందు శయనించి నీవు ఈ కార్యం రహస్యంగా చేసితివి కానీ ఇశ్రాయేలు అందరూ చూచుండగా పగటియందు నేను చెప్పిన దానిని చేయించునను అని అనటంతోనే నేను పాపము చేస్తుతానని దావీదు నాతానుతో అనగా చాలు. నెంబర్ 1, మారు మనసు తగిన ఫలాలు ఫలించడం కొరకు దేవుడు ఉపదేశిస్తే, దేవుడు ఎప్పుడైనా ఖండించాడంటే వాక్యం ద్వారా నువ్వు ఒప్పుకొని సరి చేసుకుంటావని. దేవుడు ఎందుకు? అగ్ని వంటి దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవాదేవుడు నువ్వు చేస్తున్న ప్రతి రహస్యమైన పాపాన్ని, ఇక్కడ అంటున్నాడు, నువ్వు చేసిన పాపం ఎటువంటిది? రహస్యముగా నీ చేరువ ఉన్నటువంటి చెప్పండి, నీ ఊరియా, నీ సైనికుడు, నీ భటుడు తన భార్యతో నువ్వు రహస్యముగా సైనించావు. ఓ దావీదా, నువ్వు ఎటువంటి వాడు తెలుసా? దేవుడికి ఇష్టానుసారుడైన మనిషివి, హృదయ అనుసారుడైన మనిషివి. అబ్బా, సౌలుకి దూరం చేసినట్లు దావీదుకు నా కృపను, అంటే కృపను పొందుకున్నవాడివి. నీవే పాపం చేస్తే దేవుడు ఊరుకోడు. ఆయన వాక్యము, ఆయన మాట ప్రవక్త అయినటువంటి ఎవరు? నాతాను ద్వారా నీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు సరైన ఒప్పుకోలు చేస్తావని. నాకు తెలిసి హృదయమారా నేను చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైనదా, దావీదు ఈ ఒక్క పాపము తర్వాత మరి ఏ పాపము కూడా తన జీవితంలో లేకుండా బ్రతికాడు. ఈరోజు దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుంది. నువ్వు రహస్యముగా నువ్వు చేస్తున్న పాపాలు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటే మరి సరి చేసుకొని ఒప్పుకొని బలలో చేయి వేస్తావా? భార్యకు తెలియకుండా నేను పాపం చేసినా, నాకు తెలియకుండా భార్య చేసినా దేవుడు అంటున్నాడు,
దేవుని వాక్యం నీ దగ్గర ఈరోజు మాట్లాడుతున్నప్పుడు మరి సరి చేసుకొని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? నేను సరి చేసుకోనయ్యా, నేను ఒప్పుకోనయ్యా అని నువ్వు అంటే ఒక్క మాట, మొదటి దానికి ఏమిచ్చాడు? ఆ మొదల దగ్గర గొడ్డెలు ఉంది. ఈసారి ఏమో తెలుసా? దేవుడు విమర్శ ఎటువంటి తెలుసా? చూడండి ఎటువంటి మాట చెప్పాడో చూడండి. ఆ మాట 12వ అధ్యాయం 13వ వచనం. నాతాను, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవా దూషించుటకును ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేవి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు రహస్యముగా చేసిన పాపము ద్వారా వచ్చినటువంటి ఫలం ముందు చూసావు ఏదైతే ఫలం రహస్యముగా నువ్వు సంపాదించావు చూసావు, రహస్యముగా నువ్వు కూడబెట్టుకున్నావు చూసావు, అదంతటిని దేవుడు ఏం చేస్తాడు? మరణానికి అప్పచెప్తాడు. నువ్వు ఏదైతే సంపాదించావో, ఏదైతే కూడబెట్టావో, ఏదైతే దాచుకున్నావో దానిని హాస్పిటల్ పాలు చేయడానికి నిన్ను అక్కడికి తీసుకెళ్తాడు. క్షమించాను నిన్ను. ఎందుకు క్షమించానో తెలుసా? మీరు అనొచ్చు, మరి దేవుడు క్షమించాడు కదా. ఏంటట? దేవుడు క్షమించాడు కదా, మరి దేవుడు క్షమిస్తే మరి నన్ను ఎందుకు శిక్షించాలి? ఎందుకు మరణానికి అప్పచెప్పాలి? ఒక అద్భుతమైన మాట చెప్తాను. 2 పాపాలు ఉన్నాయి. మొదటి పాపం మరణకరమైన పాపం, రెండోది మరణకరమైన పాపం. ఒకవేళ కానీ దేవుడు క్షమించకపోతే మరణకరమైన పాపంలో నుంచి నువ్వు అగ్నిగుండంకి వెళ్ళిపోతావు. ఒకవేళ దేవుడు నేను క్షమించడానికో నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఈ భూమి మీద ఏం చేస్తాడు? శిక్ష చేస్తాడు. రెండవ మరణాన్ని తప్పిస్తాడు. ఏది బెటర్? దేవా నీ చేతిలో పడుట నాకు బెస్ట్ ప్రభావం. భయంకరమే కానీ బెస్ట్. ఎందుకో తెలుసా? అగ్నిగుండాన్ని తప్పిస్తాడు. రెండోది ఏంటో తెలుసా? దేవుడు మారు మనసు పొందడం కొరకు ఉపదేశం అయితే, రెండోది దేవుడు ఎందుకు ఖండిస్తాడో తెలుసా? నువ్వు సరైన ఒప్పుకలు చేసి దాని నుంచి దూరం అవుతావు అని. మూడో మాట చెప్పండి. దేవుని వాక్యము దైవాంశము వలన పొందిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు. రండి, ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక శ్రేష్టమైన మాటని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. చూడండి, 2 రాజులు, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2:15. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 15వ వచనమా? ఇదియుగాక క్షమించండి, 24, 25 వచనాలు. నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీ అతిక్రమము చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. వినండి, మూడోది, దేవాది దేవుడు ప్రతిసారి అగ్ని వంటి మాట నీ వరకు తీసుకురావడానికి కారణం ఏంటంటే నీ తప్పు ఏంటో నీకు చూపించటం కొరకు. ఇక్కడ ఏం తప్పు చేశారు? సేవకుల కొడుకులు ఏం చేశారు? మొదటిది, యెహోవా మందిరములో చేయవలసిన పనులు సరిగ్గా చేయలేదు. అంత మాత్రమే కాదు కానీ ఆ గుడారము దగ్గర పనిచేస్తూ వచ్చినటువంటి స్త్రీలతో శయనించడం అక్రమం, అతిక్రమం. దేవుని మందిరంలో అతిక్రమం చేస్తున్నారు. దేవుని బిడ్డలతో అక్ర సంబంధం పెట్టుకున్నారు. ప్రియమైన వారలారా, వినండి ఈ మాట. దేవుడు నీ తప్పుని దేవుడినికి జ్ఞాపకం చేయడంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ అంటాడు, అక్కడ చెప్పబడిన మాట చూడండి, నరునికి నరుడు తప్పు చేసినలా దేవుడు విమర్శ చేయును గాని. వినండి, ఒకవేళ ఎదుటివాడు తప్పు చేస్తే, ఒక మనిషిని విషయంలో ఒక మనిషి తప్పు చేస్తే దేవుడు విమర్శలోనికి తీసుకొస్తాడు. కానీ అదే దేవుని విషయంలో కానీ తప్పు చేస్తే దాని అర్థం ఏంటి తెలుసా? ఎవడ విజ్ఞాపన చేయడం అంటే ఎవడికి విజ్ఞాపన చేస్తారు కానీ దేవుడు అక్కడ రాయబడుతూ వచ్చింది. అయితే దేవుడు వారిని చంపదలిచెను గనుక ప్రార్థన చేసిన దేవుడు వినడో. నా మందిరాన్ని అపవిత్రం చేసావురా,
నా మందిరములో వచ్చిన బిడ్డలతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, దేవుడు తీసేస్తాడు. నాకెంతో భయం ఈ మాట. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం అగ్ని వంటిది. మన దేవుడు దహించు జాగ్రత్త. ఈరోజు ఉపదేశం పొందావా? మారు మనసు పొందో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడా? ఏం చేయాలా? ఖండించబడ్డావా? ఏం చేయాలా? సరేనా? ఒప్పుకోలు చేసి బాల దగ్గరికి రా. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడిందా? చెప్పండి, నేను తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించు. ఆ రోజు అయితే ఇమ్మీడియట్గా దేవుడు ఏం చేశాడు? చంపాడు. అక్కడ యేసుప్రభు ఇంకా రక్తం ఒలికించలేదు. ఇప్పుడు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసి యేసుప్రభు ఉన్నారు. ఒక్కసారి నేను చంపదలిచి నీ మీద తన ఉగ్రత తీర్పు తీర్చాలని వచ్చే టైంకి ఆ మధ్యన ఎవరు అడ్డుపడ్డాడు? యేసుక్రీస్తు ప్రభువారు మనకున్నాడు కాబట్టి నీవు నేను ఇంకా బ్రతికి బట్ట కట్టగలిగినాం. అంత తేలిగ్గా చూడొద్దు. దినదినము చనిపోవడానికి దేవుడు ఉపయోగించిన రెండో సాధనం దేవుని మాట, ఉపదేశం, ఖండన, తప్పుది. నాలుగోది ఏంటి? నీతి యందు. చూడండి, మొదటి రాజుల గ్రంథం చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. 2 రాజులు 20వ అధ్యాయం మొదటి వచనం. 2 రాజులు 20వ అధ్యాయము 1వ వచనం. వాక్యం వినండి ప్రియమైన వారలారా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము రాగా ఆమోజు కుమారుడైన వచ్చి, నీవు మరి ఇగో దేవుని మాట మళ్ళీ వచ్చింది హిజ్కియా దగ్గరికి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడు. 4వది, నీతి యందు శిక్ష చేయడం. అంటే దేవుడు ఎందుకు శిక్ష అనుగ్రహిస్తాడంటే నీ ఇల్లును నువ్వు చక్క పెట్టుకోవడం కొరకు. దేవుని వాక్యం ఎంత గొప్పదండి, ఎంత గొప్ప వాక్యం అండి. దేవుడు ఉపదేశిస్తాడు మారుమనసు పొందడం కొరకు, నిన్ను ఖండిస్తాడు దేవుడు నువ్వు సరైన ఒప్పుకోలు చేయడం కొరకు. చెప్పండి, దేవుడు నీకు తప్పు దిద్దుతాడు. ఎందుకు అరే ఎందుకు? అక్కడ ఏం తప్పు దిద్దినాడు? చెప్పండి. నీ తప్పు ఎందుకు దేవుడు మరలా తిరిగి చేస్తాడా అంటే, నీ కొరకు విజ్ఞాపన చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా తిరిగి నీ తప్పుని దేవుడు క్షమించి మరలా నేను అంగీకరించడం కొరకు. 4వది ఏమంటాడు? నీతి యందు శిక్ష చేయడం కొరకు. ఇల్లు సరిగ్గా లేదా? ఇల్లు సరిగ్గా చక్కబెట్టుకోలేదా? ఏమిటి ఇల్లు? నీ దేహం అనే ఇల్లు. ఈ దేహం అనే శరీరం ఇల్లు చక్కగా లేదా? శరీరంలోని ఇచ్చలు, శరీరంలో కోరికలు, శరీరంలో వాంఛలు ఎక్కువైపోతున్నాయా? కామ, క్రోధ, మదం, మోహం, మత్సరం అన్నిటినీ కూడా జాగ్రత్త. ప్రభు కొరకు నువ్వు అగ్నితో కాల్చాలి. దేవుని వాక్యం, దేవా ఈ శరీరం నా మాట వినడం లేదు, ఈ మాట వినడం. అందుకే దేవుడు శరీర ఇచ్చలను జయించడం కొరకు ఏమిచ్చాడు? మీరు ఆత్మ చేత శరీర ఇచ్చలను చంపుడి. శరీర ఇచ్చలను దేవుని వాక్యం లేక దేవుని ఆత్మ చేత చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ చేత నీవు నీ హృదయంలో ఆయనకి స్థానం ఇస్తే, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పగిస్తే నీ శరీరాన్ని ఆయన కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాం. మనమేమో కారు నడుపుతాము, స్టీరింగ్ ఏంచో మన దగ్గర కూర్చో, పక్క సీట్లో దేశప్రభుని కూర్చొని పెడతాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నువ్వు చేయలేవురా, నువ్వు డ్రైవ్ చేయలేవు, నీ శరీరాన్ని సరిగ్గా నువ్వు డ్రైవ్ చేసుకోలేవు, నాకు ఇవ్వరా నేను డ్రైవ్ చేస్తానంటే నాకు తెలుసు నువ్వే, నీ సహాయం నాకు అక్కర్లేదు. మనమేమో బలవంతులుగా అనుకుంటాం. మనం ఎంత బలహీనం అంటే ఇలాగెళ్తాం, సరైన పోస్టర్ కనబడగానే చూసేస్తాం, ఇలాగెళ్తాం, జీషాను రెస్టారెంట్ కనబడుతుంది, ఇమీడియట్గా భోజనం చేసేస్తాం. మనం ఏం చేయలేం, నియంత్రించుకోలేము. దాని అర్థం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, శరీరంలో ఉన్నటువంటి, అలాగని జీషానికి వెళ్ళొద్దని కాదు, ఫుడ్ గురించి దీని గురించి దాని అర్థం కాదు. శరీరంలో ఉన్నటువంటి అపవిత్రమైన కోరికలు ఏం చేయాలా? దేవుని ఆత్మ చేత చంపేవారుగా ఉండాలి. చాలా యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు అక్రమ సంబంధాలు, భార్య చంపడం, భార్య భర్తను చంపడం, తల్లి ఏమో అక్రమ సంబంధం పెట్టుకొని బిడ్డలను చంపడం, బిడ్డలేమో తల్లిని చంపడం. ఏంటిది? ఎక్కడున్నాం? ఎవరు అంటే వీళ్ళంటే చాలా మట్టుకు చెప్పండి, లోకస్తుల కంటే చెప్పండి ఇంకెవరు?
దేవుని నమ్ముకున్న వాళ్ళే ఉన్నారంటే తప్ప ఈరోజు నీ జీవితంలో అలా ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు నీతో మాట్లాడుతున్న రెండో మాట అంటే, నేను దినదినము చచ్చిపోతున్నాను అనే దానిలో మొదటిది, శ్రమ అనేటువంటి కొలుములో పెట్టి దేవుడిని సమీపముగా, దేవుడితో సహించేవారుగా, దేవుని కొరకు సంతోషించేవారుగా చేయనట్లు చేస్తాడు. రెండోది, దేవుని మాట అగ్ని వంటిది. దేనికి ఎందుకు పోల్చాడంటే, మొదటి ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి అనే దానిలో శిక్ష చేయడం. ఇంటిని చక్కపరుచుకోండి. అలా చక్కపరిచినట్లు ప్రభు కృప అనుగ్రహించునుగాక. మూడో మాటకు వస్తాం. ఏ మాట? దినదినము. మొదటిది అగ్ని దేనికి సూచన? శ్రమలు. దేవుడు అగ్ని దేనికి సూచన? మాట. మూడోది అగ్ని దేనికి సూచన నేను చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దానిని శుద్ధి చేయునప్పుడు చాలు. ఇక్కడ ఒక మాట కనబడింది, అగ్ని దేనికి సూచన? అక్కడ చూడండి, దహించు ఆత్మ అంటాడు. ఏంటట? దహించు ఆత్మ. దహించు ఆత్మ. ఏ ఆత్మ? ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఆ అగ్ని ఆత్మ రూపంలో నీకు నాకు కూడా దహించేటట్టుగా చేస్తాడు. ఎందుకు దహించాలి? కాల్చాలి. అమ్మా ఒక్కటి గమనించండి, దేవుని యొక్క అగ్ని రెండు రకాలుగా పనిచేస్తుంది. మొదటిది కాల్చి శుద్ధి చేయడానికి, రెండు కాల్చి నీ మీద తీర్పు తీర్చడానికి. ఏంటట? కాల్చి నిన్ను శుద్ధి చేయడానికి, కాల్చి శుద్ధి చేసిన తర్వాత, ఉదాహరణకి ఇలాగ అనుకుంటానా, ఇలా చెప్పనా, సువర్ణము బంగారం ఎప్పుడైనా కొలిమిలో పెట్టిన తర్వాత అగ్ని వచ్చిన తర్వాత కొంత టెంపరేచర్తో దాన్ని ఏం చేస్తాం? ఆ శుద్ధి అంతా పోయిన తర్వాత కంసాలు ఏం చేయాలి? తీయాలి. అలా కాకుండా వీడేమో కాల్చి అగ్ని పెట్టేసి ఫుల్ ఫైర్ అంటించేసి ఎక్కడో తినడానికి, టిఫిన్కో జీషానికి భోజనం చేయడానికి వెళ్ళాడనుకో, బంగారం అంత ఏటైపోద్ది. అగ్ని పరీక్షింపబడకపోయిగా అగ్ని అంతా 2 తులాల బంగారం ఏటైపోతుంది, మొత్తం కూడా కలిసిపోద్ది. ఇంకేం ఉండదు. ఏది నా బంగారం అయితే ఇంకెక్కడ అగ్నిలో కొట్టుకుపోయింది అది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎంత దేవుడు నీకు ఇవ్వాలో అంత ఇచ్చి దేవుడు ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. వినకపోతే అగ్నిని రెట్టింపు చేస్తాడు. ఎన్నింతలు? 7 సంపూర్ణం. ఆయన ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటాడు. మనమే తప్పిపోతాం. 1 పెట్టండి, 2లో పెట్టండి, 3లో పెట్టండి కాదు, 7లో పెట్టి తగలబెట్టేస్తాడు మనల్ని. ప్రియమైన వాళ్ళారా, దేవాదేవుడికి అంటాడు, తీర్పు తీర్చు ఆత్మ వలనను దయించు ఆత్మ వలన సియోను 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 కుమార్తెలు అంటే ఎవరో తెలుసా? మీరే, మనమే. ఎందుకంటే సియోను ప్రార్థన మందిరంలో ఉన్నాం కదా. అంటున్నాడు, సియోను కుమార్తెలకున్న కల్మషమును. అరెరెర్రే, ఏంటిది? కల్మషాన్ని కడగాలంట ఆత్మ. ఇప్పుడు నేను ఎందుకు ఈ దహించు ఆత్మని పరిశుద్ధాత్మ అన్నానంటే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పబడుతూ వచ్చింది? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి సంగమం మీదకి వచ్చిన కొద్దీ వారు వాక్శక్తి పొందిన కొలది దేవునిని స్తుతింపసాగిరి అని రాయబడింది అపోస్తలుల కార్యం. ఇప్పుడు గమనించండి, మొదటిదేమో అగ్ని దేనికి సూచన అంటే శ్రమలు, అగ్ని దేనికి సూచన అంటే దేవుని వాక్యం, అగ్ని దేనికి సూచన అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడట చేసే పని ఏంటంటే, సియోను కుమార్తెలకున్న కల్మషాన్ని కడిగి. నానా, కల్మషం 3టికి అంటుతుంది. దేనికి అంటుతుంది? 3టికి అంటుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం చూడండి, చక్కటి మాట. 7వ అధ్యాయం 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, 2 కొరింథీ 7:1, మనకి వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి దేవుని భయముతోనూ పరిశుద్ధతోనూ సంపూర్తి చేసుకొని, చూడండి, శరీరానికి ఆత్మకు సమస్తము కల్మషమును చాలు. ఏంటట? శరీరానికి 2 కల్మషాలు అక్కడ జ్ఞాపకం చేస్తాను. 3వ కల్మషం జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనము. చాలు. ఏంటట? నానా,
దేవుడు నీతో నాతో మాట్లాడు. సియోను కుమార్తెలకున్న కల్మషం, నంబర్ 1 శరీర కల్మషం, 2 ఆత్మకు కల్మషం, 3 మనస్సాక్షి కల్మషం. ఈ మూడింటిని కూడా దేవుడు తన అగ్ని చేతే మీరు అనొచ్చు అన్న మనస్సాక్షి కల్మషం, ఆత్మకు కలిగిన కల్మషం, శరీరానికి ఏంటన్నా కల్మషం, ఆత్మకున్న కల్మషం ఏంటి, మనస్సాక్షి కల్మషం ఏంటి? నీకు 3 కల్మషాలు చెప్తాను. సియోనులకున్న కల్మషాలు చెప్పనవద్దా? చూడండి, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఏమనగా, మళ్ళీ సియోను కుమార్తెలు వచ్చారు. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై ఎలా నడుస్తున్నారు? మా నయోమి ఎలా నడుస్తున్నారు? మెడచాచినాడు. ఎలా నడుస్తారట? ఎలాగా? మెడచాచి అంటే తెలుసు కదా, కొన్ని మెడలు ఎలాగా నడుస్తారట. అమ్మో, చూపులు ఎలాంటి చూపులు? వార చూపులు. అంటే వార చూపులు తెలుసా మీకు? వార చూపులు అంటే ఎవరైనా చూసారా? లోకంలో ఉన్నాను కాబట్టి అప్పట్లో నాకు అన్నీ తెలుసు. వార చూపులు అంటే ఏంటో తెలుసా? లవర్స్ చూసుకుంటారు తెలుసా? ఈ పక్కన ఈ లవర్కి ఆ లవర్కి మాత్రమే తెలుస్తుంది. పక్కన ఎంతమంది ఉంటారు ఎవరికి తెలీదు. వీడు ఎలా ఫీల్ అయిపోతాడంటే, చూసా 100 మందిలో నన్నే చూసింది అని వీడు ఫీల్ అయిపోతాడు. ఆమె ఎలా ఫీల్ అయిపోతుందంటే, ఇంత అందగత్తులు ఉన్నారు కానీ నన్నే చూశాడు అక్కడ. అంటే వార చూపులు. చూడండి 3వ మాట, ఎలాగట? అమ్మ నాయన, ఒక్కొక్క మాట దేవుడు రాస్తాడండి. నేను తెలుగును చాలా ఇష్టపడతాను, ఇంగ్లీష్లో కూడా అంత బాగోదు. కులుకుతూ నడ్డం అంటే తెలుసా? కొంతమంది మీకు తెలుసా లేదా? దేవా, కులుకుతూ నడుస్తారట. తర్వాత ఏమన్నారు? తన కాల గజ్జలను మ్రోగిస్తారు. అమ్మ ఏంటి, చిన్నపిల్లలకి పట్టీలు పెట్టారంటే ఏదో సంతోషం కొరకు. వీళ్ళు ఎవరు? సియోను కుమార్తెలు, పెద్దోళ్ళు. ఎలాగట? కాల గజ్జలను. దాని అర్థం ఏంటి తెలుసా? కాలగజ్జలు. మీకు తెలుసా కాలగజ్జలు? లోకంలో ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు ఇలాంటి విషయాలు. నా భార్య చూస్తుంది, అమ్మ నాయన ఇన్నున్నాయా నాయన. కాలగజ్జలు అంటే ఏంటో తెలుసా? ఫోన్ చేసుకుంటారు, నేను వస్తున్నాను. ఏంటట? నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో ఉంటారు, కానీ బయటన వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళందరూ ఉంటారు. తిన వెళ్తుంది, తెలియడానికి తిన వస్తుందో తిన రావడానికి, తన కాలేజ్ నుంచి వచ్చినప్పుడు, తిన ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వీడు తను వెంబడించాలంటే సిగ్నల్ లేదు, ఫోన్ లేదు. ఈ పరిస్థితుల్లో తను ఎలాగ ఐడెంటిఫై చేయాలి? నీకు తెలుసా, నిన్న కలిసినప్పుడు నా కాళ్ళ గజ్జలను నేను మ్రోగిస్తాను, అదే నీకు నాకు ఆనవాలు అంటూ ఏం చేస్తారు? కాలు అమ్మ మోగింది, స్టార్ట్ అయిపోతాడు మన్నాడు. ఇవన్నీ ఏం చేస్తున్నాను అని అంటే, ప్రియమైన వాళ్ళరా, బయట వారు కాదు. ఎవరైనా ఉన్నారా మనలో ఇంకా అలాగా? మొదటిది గర్వం, 2 చూపులు, 3 నడక. ఎవరు? గర్వం, 2 చూపులు, 3 నడక. ఈ మూడిటి ద్వారా ఆత్మకి, శరీరానికి, మనస్సాక్షికి ఏమవుతుంది? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా నా మనస్సాక్షిని నువ్వు ఏం చేయాలా? కడగాల తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నీత్యుడగు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14, క్షమించండి 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు. చెల్లి, తమ్ముడా, నువ్వు ఎవరిని సేవిస్తున్నావో తెలుసా? జీవము కలిగిన దేవుణ్ణి చెప్పండి సేవిస్తున్నావు కదా. నీ మనస్సాక్షిని దేవుడు శుద్ధి చేయాలని ఆశపడతా. నువ్వు దేవుణ్ణి సేవించాలంటే నీ మనస్సాక్షి ఏమవ్వాలా? శుద్ధీకరించాలని. దేవుడు శుద్ధీకరించడం కొరకే దహించు ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీలో పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పెట్టినప్పుడు ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. అట్టి రీతిగా మనమందరము కూడా చెప్పండి, దినదినము ప్రభు కొరకు చనిపోవాలి. మొదటిది దేని కొరకు? శ్రమలు. 2 మాట. 3 దేవుని ఆత్మ. ఎందుకు ఇచ్చాడు ఫస్ట్ శ్రమలు? మొదటిది ఆయనకి సమీపంగా రావడం కొరకు, ఆయన కొరకు సహించడం కొరకు.
ఆయనలో సంతోషించటం కొరకు. 3, రెండోది ఏంటి? దేవుడు ఎందుకు తన అగ్ని వంటి మాట ఇచ్చాడంటే ఉపదేశము ద్వారా మారు మనసు పొందడానికి, ఖండించబడి ఒప్పుకోవడం కొరకు, తప్పు దిద్దుకొని సరి చేయబడడం కొరకు, లేక తప్పు దిద్దుకొని దేవుని కొరకు విజ్ఞాపన, లేకపోతే ఆయన 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 కొరకు జీవించుట కొరకు. 4వది నీతి అనే శిక్ష ద్వారా మనల్ని మనం చక్కబరచటం కొరకు. నీ ఇంటిని చక్కబరుచుకోమని హిజ్కియాతో చెప్పాడు. 3వది ఏమన్నాడు? ఆయన ఆత్మ దేనికి ఎందుకు ఇచ్చాడు? దహించు ఆత్మ ఎందుకు ఇచ్చాడంటే నీ శరీరముకు, ఆత్మకు, మనస్సాక్షికి ఉన్న సమస్త కల్మషాన్ని కడిగివేసి చెప్పండి, జీవము కలిగిన దేవునిని సేవించుట కొరకు. అటు రీతిగా మనము దినదినము ప్రభు కొరకు చనిపోతూ చెప్పండి, చనిపోతూ ఆయన యొక్క మొదటిది ఏంటి? ఆయన శ్రమల ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన అగ్ని ద్వారా మనల్ని మనం సరి చేసుకున్నట్లు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.